మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్ జీవించుకోలేకపోతున్నారని ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ బండారు ప్రసాద్ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటని అంటున్న బీజేపీ నాయకులతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినటువంటి తిరుపతి ఎక్స్ప్రెస్ ను వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే నల్గొండకు చేరుకుంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి స్థానిక బీజేపీ నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఒక జాతికి అంకితం చేసిన యొక్క ట్రైను ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ప్రజలకు? ఈ రోజు ప్రతి ఒక్క హిందువుకు ఇలా తిరుపతిని దర్శించుకునేటటువంటి కోరిక బలంగా ఉంటుంది. మరి ఎంతో వ్యాయ ప్రయాసాలు కోర్చి ఇంతకుముందు తిరుపతి పోయే ప్రజలు ఇప్పుడు తిరుపతి నుంచి నల్గొండకు ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ వేయడంతో ప్రజలు అందరూ కూడా హర్షం ప్రకటిస్తా ఉన్నారు. అందుకనే ఇలా నల్గొండ పట్టణంలో మొదటిసారి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలికారు. మరి అదే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం మీరు ఏ విధంగా చూస్తారు? ఈ రోజు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా మోడీ గారికి పేరు వచ్చేటువంటి ఏ పథకం పెట్టినా వారు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఈ విధంగా రైల్వేలో ఒక నూతన శకం ప్రారంభిస్తా ఉన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చి అది ఒక ప్రజల మన్నలకు పొందుతూ ఉంటే అది ఒక ఈర్ష్యా భావంతో కేసీఆర్ ఇక్కడ రాలే తప్ప మరొకటి కాదు. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక భారత ప్రధాని వచ్చినప్పుడు స్వాగతించి మరి దీనికి ఇంకా కావలసినవి కూడా అడిగితే పని చేయించుకోవాలి తప్ప ఈ విధంగా ఆబ్సెంట్ అయి అవమానిస్తే మరి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి పదంలో ఎట్లా పోతుంది అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. అయినప్పటికీ కూడా మోడీ గారు తెలంగాణ మీద ప్రత్యేకమైన ప్రేమతోటి రెండో ఒక వందే భారత్ ను కల్పించినందుకు మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఇప్పటికీ వెనుకబడడానికి కారణం కేసీఆర్ వైఖరే కాబట్టి రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు చెప్పండి, జాతికి అంకితం చేసిన వందే భారత్ రైలుకు ప్రజలు కూడా విశేష స్పందన చూపించారు. అయితే ఒక పక్క బీజేపీ అభివృద్ధి చేస్తుంటే మరొక పక్క ఇక్కడ లోకల్ ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ మంత్రులు కావచ్చు, ఎలాంటి అభివృద్ధి చేయట్లేదని ఆరోపిస్తుంది. దీనిపైన మీ స్పందన? ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అన్ని రకాలుగా, ఇటు నేషనల్ హైవే విషయంలో కాదని అదే రైల్వే కనెక్టివ్ విషయంలో కానీ సూపర్ ఫాస్ట్ రైలు కూడా ఈ దేశంలో 13 రైలు సూపర్ ఫాస్ట్ ప్రవేశపెడితే తెలుగు రాష్ట్రాల ఒకటి విశాఖపట్నం, ఒకటి వయా నల్గొండ నుంచి తిరుపతి వరకు కూడా సూపర్ ఫాస్ట్ రైలు వందే భారత్ పేరుతోటి ప్రవేశపెట్టడం తెలుగు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఏ యొక్క రైల్వే స్టేషన్ లో చూసినా ఈ యొక్క రైలు పొడుగుతా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ వందే భారత్ రైలుకు స్వాగతం చూసన్నా ఈ యొక్క కేసీఆర్ కళ్ళు తెరవాలని నేను ఒకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి వందే భారత్ రైలుకు స్వాగతం, సుస్వాగతం. అయితే అందరూ ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, వందే భారత్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశాడో ఈ వందే భారత్ ట్రైన్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళు తెరవాలని, ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని చూడాలని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కోరుతున్నారు. నల్గొండ రైల్వే స్టేషన్ నుంచి కెమెరామెన్ శంకర్ తో కిరణ్, అమ్మానిస్, నల్గొండ జిల్లా.